Hello everyone, welcome to Ekamais Academy. My name is Vijay Kumar, Faculty of Geography. మనం ఈ పర్టికులర్ హిడెన్ జోగ్రఫీ సిరీస్లో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి నేర్చుకోబోతున్నాం. అదే నేమింగ్ ఆఫ్ ద ట్రాపికల్ సైక్లోన్. ట్రాపికల్ సైక్లోన్ అంటే అందరికి తెలుసు కదా సార్, ఇట్స్ అన్ అట్మాస్ఫిరిక్ డిస్టర్బెన్స్ విచ్ ఇస్ ఎ క్లోజ్డ్ ఎయిర్ సర్క్యులేషన్ having closed air isobars, low pressure at the center surrounded by high pressure, steep pressure gradient inside the winds flowing towards from high pressure to low pressure. దీన్ని మనం జనరల్గా సైక్లోన్ అని అంటాం. అది ట్రాపిక్స్లో 8 to 20 డిగ్రీ దగ్గర ఫార్మ్ అయితే ట్రాపికల్ సైక్లోన్, 35 to 45 డిగ్రీ దగ్గర అవుతే టెంపరేట్ సైక్లోన్ అని పిలుస్తూ ఉంటాం. ట్రాపికల్ సైక్లోన్స్ అనేవి సీ సర్ఫేస్ టెంపరేచర్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఫార్మ్ అవుతూ ఉంటాయి. అదే టెంపరేట్ సైక్లోన్స్ అనేవి ఫ్రంటల్ ఫార్మేషన్ వల్ల ఫార్మ్ అవుతూ ఉంటాయి. మరి ఇట్లాంటి సైక్లోన్స్కి నేమ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఆ నేమ్స్ ఎవరిస్తారు, ఆ నేమ్స్ ఎందుకు ఇవ్వడం జరుగుతుంది, దాంట్లో ఫాలో అయ్యే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అనేది మనం ఈ పర్టికులర్ వీడియోలో నేర్చుకోబోతున్నాం. సో ఈ ట్రాపికల్ సైక్లోన్ ఇమేజ్ అనేది మీకు ఐడియా వస్తే క్లోజ్డ్ ఎయిర్ సర్క్యులేషన్, ఈ సెంటర్లో అయ్యి ఉంటుంది, అక్కడ క్లౌడ్ ఫార్మేషన్ ఉండదు, రెయిన్ఫాల్ పడదు, దాని చుట్టూ ఉన్నది ఐ వాల్, అక్కడ స్ట్రాంగ్ విండ్స్ ఉంటాయి, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ అక్కడ పడుతుంది. దీన్ని అవుటర్ బ్యాండ్స్ అంటారు. సైక్లోన్ గురించి నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ సార్ ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్కి. అయితే జనరల్గా ఈ సైక్లోన్స్ని వివిధ రీజియన్స్లో వరల్డ్లో ట్రాపికల్ సైక్లోన్స్ని డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారు సార్. ఇప్పుడు మనం గల్ఫ్ ఆఫ్ మెక్సికో, లేకపోతే అట్లాంటిక్ ఓషన్ అండ్ పెసిఫిక్ ఓషన్లో చూస్తే దీన్ని హరికేన్స్ అంటారు. అదే ఈ సైడ్ మనకి జపాన్, సౌత్ చైనా సీ సైడ్ చూస్తే టైఫూన్ అంటారు. మన ఇండియన్ ఓషన్ సైడ్ చూస్తే సైక్లోన్ అని అంటారు. కాకపోతే ఆస్ట్రేలియా సైడ్ ఇంకొక నేమ్ ఉంది సార్ దానికి, విల్లీ విల్లీ. ఈ పర్టికులర్ ఇమేజ్లో విల్లీ విల్లీ అనేది మెన్షన్ లేదు, కానీ మీరు గుర్తుపెట్టుకోండి. కానీ ఇది కాదు, నేమింగ్ అనేది ఇది కాదు, ఇది జనరల్గా రీజనల్ నేమ్స్. నేమింగ్ అంటే సైక్లోన్ యాంఫన్, సైక్లోన్ హుడుడ్, సైక్లోన్ జవాద్, సైక్లోన్ గులాబ్, సైక్లోన్ మ్యాండస్ అని పేర్లు వస్తూ ఉంటాయి కదా. ఆ పేర్లని ఎవరిస్తారు అంటే ఇక్కడ మనం చూసుకుంటే ట్రాపికల్ సైక్లోన్స్ని వరల్డ్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే మనకి ఓవరాల్ ఉన్న ఓషన్స్లో పెసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్, ఇండియన్ ఓషన్ని బేసిన్స్గా డివైడ్ చేసింది. నార్త్ పెసిఫిక్ ఓషన్, సౌత్ పెసిఫిక్ ఓషన్, నార్త్ అట్లాంటిక్, సౌత్ అట్లాంటిక్, నార్త్ ఇండియన్ ఓషన్, సౌత్ ఇండియన్ ఓషన్. అట్లా మనం ఉన్న రీజియన్ని నార్త్ ఇండియన్ ఓషన్ అంటాం. సో ఆ నార్త్ ఇండియన్ ఓషన్లో అటాచ్ అయిన కంట్రీస్ అన్నీ కూడా ఇవి: బంగ్లాదేశ్, ఇండియా, ఇరాన్, మాల్దీవ్స్, మయన్మార్, ఒమన్, పాకిస్తాన్, ఖతర్, సౌదీ అరేబియా, శ్రీలంక, థాయిలాండ్, యుఏఈ అండ్ యమన్. ఇవన్నీ కూడా గ్రూప్ అయ్యి ఈ కంట్రీస్ ఏం చేస్తాయంటే నార్త్ ఇండియన్ ఓషన్ మొత్తం కూడా ఒక బేసిన్గా డివైడ్ చేసింది. మనకు మిగతా ఓషన్స్తో సంబంధం లేదు, మిగతా బేసిన్స్తో. ఈ కంట్రీస్ ఏం చేస్తాయంటే ఒక లిస్ట్ని ప్రిపేర్ చేసి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్కి or National Regional Center for Tropical Cyclone which is located at New Delhi, దాన్ని ట్రాపికల్ సైక్లోన్ సెంటర్ అని అంటారు, దానికి ప్రొడ్యూస్ చేస్తుంది. అట్లా ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అంటే ఈ పర్టికులర్ నేమ్స్ని ఒక కాలం వైజ్గా అరేంజ్ చేస్తూ ఉంటుంది. బంగ్లాదేశ్ ఇచ్చినవన్నీ ఒక రోలో, ఇండియా ఇచ్చినవన్నీ ఒక రోలో, అట్లా కంట్రీ వైజ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనకి ఈ పర్టికులర్ నేమ్స్ని చేసి దాని ఫస్ట్ కాలంని లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 అట్లా లిస్ట్ 13 వరకు మెన్షన్ చేయడం జరుగుతుంది. అయితే దీనికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి సార్. మిగతా ఓషన్స్లో చూస్తే, మిగతా ఓషన్ బేసిన్స్లో అట్లాంటిక్ కానీ, పెసిఫిక్ కానీ, సౌత్ ఇండియన్ ఓషన్ కానీ మనకు జనరల్గా ఆ నేమింగ్ ఆఫ్ ద సైక్లోన్ అనేది జెండర్ బేసిస్ మీద ఇస్తారు సార్. ఎవ్రీ ఆల్టర్నేట్గా మేల్ అండ్ ఫీమేల్ జెండర్ బేసిస్ మీద ఆల్ఫాబెటికల్ ఆర్డర్ని ఫాలో అవ్వడం జరుగుతుంది. కానీ మన నార్త్ ఇండియన్ ఓషన్లో మాత్రం ఇట్ ఈస్ జెండర్ న్యూట్రల్. ఏ జెండర్ని దృష్టిలో పెట్టుకొని ఈ పేర్లని ఇవ్వరండి, ఓన్లీ జెండర్ న్యూట్రల్ బేసిస్ మీద ఆ నేమ్స్ని తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా తీసుకుంది అనుకోండి, ఇండియా ఇచ్చిన పేర్లు చూడండి ఆల్మోస్ట్ సంస్కృటైజ్డ్ సెక్టర్లో ఉంటాయి. ఘాటి, తేజ్, మురాసు, ఆగ్, వ్యోమ్, జార్, ప్రభోహు, నీర్, ప్రభంజన్, భూమి, అంబుద్, జలాది అండ్ వేగా. అట్లా పాకిస్తాన్ ఇచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ గులాబ్, ఆస్నా, సాహెబ్, అఫ్షన్, మన్హాయిల్, షుజానా, పర్వాజ్, ఇట్లాంటి నేమ్స్తో ఉంటాయి. అంటే రీజనల్గా ఫ్లవర్స్ పేర్లు కానీ, బర్డ్స్ పేర్లు కానీ, లేకపోతే ఏదన్నా ఇంపార్టెంట్ సెలబ్రిటీస్ నేమ్స్ కానీ వాళ్ళని తీసుకొని జనరల్గా ఈ లిస్ట్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. సో దట్ మనకి ఈజీగా గుర్తుండేలాగా ఆ పర్టికులర్ నేమ్ని రెక్టిఫై అయ్యేలాగా గుర్తుపెట్టుకొని ఉంటారు. ఇట్లా ఈ లిస్ట్ 1 అయిపోయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లిస్ట్ 1 ప్రిపేర్ చేస్తారు. ఆ లిస్ట్ 1లో ఏం చేస్తారంటే ఇప్పుడు నార్త్ ఇండియన్ ఓషన్లో, పెసిఫిక్ ఓషన్లో వచ్చినా, అరేబియన్ సీలో వచ్చినా, ఎక్కడ వచ్చినా ఈ పర్టికులర్ నేమ్ని వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు
ఒక సైక్లోన్ వచ్చింది, దానికి నిసర్గా అని పేరు పెడతారు. రేపు ఇంకో సైక్లోన్ వచ్చింది, దానికి ఘాటి అని పేరు పెడతారు. అంటే ఇర్రెస్పెక్టివ్ అది బంగ్లాదేశ్నే హిట్ చేయాలి, బంగ్లాదేశే నేమ్ ఇచ్చింది కాబట్టి బంగ్లాదేశ్నే హిట్ చేస్తే బంగ్లాదేశ్ పేరు తీసుకుంటారని ఏం లేదండి. నార్త్ ఇండియన్ ఓషన్లో ఎక్కడ వచ్చినా ఈ సీక్వెన్స్ని ఫాలో అవుతారు. ఇప్పుడు రైట్ నో మనం ఫెంగల్ దాకా వచ్చామండి. నెక్స్ట్ వచ్చే సైక్లోన్ పేరు ఆబ్వియస్లీ శక్తి అవుతుంది. అంటే ఆటోమేటిక్గా మనకు ముందే ఆ పేర్లు తెలిసిపోతాయి. శక్తి తర్వాత వచ్చేది మోంతా, తర్వాత సెన్యర్, తర్వాత దిత్వా, మళ్ళీ లిస్ట్ 3 దగ్గరకు వస్తారు. అట్లా లిస్ట్ 4, లిస్ట్ 13 ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు మళ్ళీ న్యూ సెట్ ఆఫ్ నేమ్స్ని తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ మేము ప్రిపేర్ అయ్యేటప్పుడు ముందు వేరే లిస్ట్ ఉండేదండి. ఇది ఇప్పుడు మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇది కొత్త లిస్ట్ రావడం జరిగింది. అయితే మరి ఇవన్నీ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలంటే అవసరం లేదండి. ఆ పర్టికులర్ ఇయర్లో మ్యాక్సిమం ఒక 2, 3, 4 సైక్లోన్లు వస్తాయి. ఆ పర్టికులర్ సైక్లోన్ నేమ్స్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో ఇట్లా కాలం వైజ్గా ఫస్ట్ లిస్ట్, సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్, ఫోర్త్ లిస్ట్, అట్లా 13th లిస్ట్ వరకు వాడుతూ ఉంటారు. మరి సైక్లోన్స్కి అసలు నేమ్ ఎందుకు ఇస్తారు సార్ అంటే ట్రాక్ ఆఫ్ రికార్డ్ మెయింటైన్ చేయడానికి. ఇప్పుడు 2014లో హుడ్డుడ్ వచ్చింది సార్, ఆంధ్రప్రదేశ్ని హిట్ అయింది. దానికి నేమ్ అనేది ఇవ్వకపోతే దాన్ని రికగ్నైజ్ ఎలా చేస్తారు? సో అది క్రియేట్ చేసిన ఇంపాక్ట్ని గుర్తించడానికి మనం ఈ పర్టికులర్ నేమింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒకే రీజియన్లో 2 సైక్లోనిక్ స్టార్మ్స్ ఫార్మ్ అయ్యే ఛాన్స్ ఉంది సార్. బే ఆఫ్ బెంగాల్ ఒకటి, అరేబియన్ సీలో ఒకటి. మరి అట్లా దాన్ని డిఫరెన్షియేట్ చేయాలంటే వాటికి నేమింగ్స్ ఇస్తే డిఫరెన్షియేట్ చేయగలుగుతారు. ఒకటే బే ఆఫ్ బెంగాల్లో కూడా 2 సైక్లోన్లు ఒకేసారి ఫార్మ్ అవ్వచ్చు. ఆ సైక్లోన్స్కి నేమ్ ఇవ్వాలన్నా ఇవ్వకపోతే దానికి కన్ఫ్యూజ్ అవుతాం. ఏ సైక్లోన్ని రిఫర్ చేస్తున్నారో మనకు అర్థం కాదు. అందుకే ఈ నేమింగ్ని ఈజీ రీకలెక్షన్కి, ట్రాక్ ఆఫ్ రికార్డ్ మెయింటైన్ చేయడానికి ఇవ్వడం జరుగుతుంది. 2013-14లో మనకి ఈ పర్టికులర్ క్వశ్చన్ రిగార్డింగ్ విత్ నేమింగ్ ఆఫ్ ట్రాపికల్ సైక్లోన్ అనేది అడగడం జరిగింది. మళ్ళీ యూపీఎస్సీలో మెయిన్స్ ఎగ్జామినేషన్లో దీని మీద మెయిన్స్లో కానీ ప్రిలిమ్స్లో కానీ ఈ నేమింగ్ ఆఫ్ ద ట్రాపికల్ సైక్లోన్ మీద క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, ఇండియన్ నేమ్స్ ఓన్లీ ఇండియాలో సైక్లోన్ వస్తే వాడరు సార్, ఈ లిస్ట్ను వాడతారు. లిస్ట్ నెంబర్ 1 వాడేస్తారు. ఫస్ట్ నార్త్ ఇండియన్ ఓషన్లో వచ్చినాయి, తర్వాత లిస్ట్ నెంబర్ 2, లిస్ట్ నెంబర్ 3 ఇలా వాడుకుంటూ వస్తారు. ఇలా మనకి నేమింగ్ ఆఫ్ ద ట్రాపికల్ సైక్లోన్ అనేది జరగడం జరుగుతుంది. హోప్ఫుల్లీ అందరికీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఏదైనా స్పెసిఫిక్ టాపిక్స్ మా నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఆ టాపిక్ నేమ్ని కమెంట్ రూపంలో తెలపండి. సో దట్ వీ విల్ మేక్ ఎ వీడియో ఫర్ ఇట్. సబ్స్క్రైబ్ టు ఏకమైఎస్ అకాడమీ ఛానల్. Click on the bell icon for continuous notifications. Thank you for watching this video. Have an awesome day. Jai Hind.